కూడి వచ్చినటువంటి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఎంతమంది ఉపవాసాలు ఉన్నారు ఈరోజు? ఆమె దేవుడికి మహిమ కలుగుగాక. మన చిన్న సంఘం అయినప్పటికీ ఉపవాసాలు ఉన్న వాళ్ళు ఎక్కువ ఉన్నారు కదా. దేవునికి మహిమ కలుగుగాక. హల్లెలూయా హల్లెలూయా. దినము ఉపవాస ప్రార్థన యొక్క ప్రాముఖ్యత గురించి మనం తెలుసుకుందాం. ఉపవాస ప్రార్థన యొక్క ప్రాముఖ్యత ఏంటనేది తెలుసుకుందాము. మరి ఉపవాసము ఉన్నప్పుడు దేవుడు ఏ కార్యాలు మన పట్ల జరిగిస్తాడు? మరి ఉపవాసం ఉన్నప్పుడు మనం ఎలా ఉండి ప్రార్థన చేయాలి? ఉపవాసం అనగా ఏంటి? ఉపవాసం అనగా భోజనం మానేసి ఉండటం ఉపవాసము. ఉపవాసం అనేటువంటి విషయాల్లో చాలా విషయాలు మనకు తెలియనటువంటి విషయాలు కూడా చాలా ఉన్నాయి. ఎందుకంటే ఉపవాసం అనేది ఒక రథము లాంటిది. ఆ రథము తీసుకుని ఏవేవి గ్రంథంలో ఉంటుంది, 1వ అధ్యాయంలో రథము తీసుకోమని దేవుడు సెలవిస్తున్నాడు. ఉపవాసం అనగా ఒక రథం తీసుకుని దేవుడి సన్నిధిలో కన్నీళ్లు విడిచుచు దుఃఖించుచు మనస్పూర్వకంగా ఆయన తట్టు తిరగటం. అప్పుడు దేవుడు మనకి సమీపముగా వస్తాడు. అయితే మనకున్నటువంటి సమస్యలకు అడ్డుకంచె వేయాలంటే నీవు మనస్పూర్వకంగా ఆయన తట్టు తిరగాలి. అప్పుడు ఆయన చేయవలసిన కీడు చేయగా పశ్చాత్తాపడతారు. ఆమేన్ హల్లెలూయా. ఇది ఎవేలు గ్రంథం 2వ అధ్యాయంలో ఉంటుంది, మీరు అక్కడ చూడవచ్చు. ఈరోజు మరి ఉపవాస ప్రార్థనల యొక్క ప్రాముఖ్యత ఏమిటి అనే అంశం మీద మనము మాట్లాడుకుంటున్నాం. మార్కు సువార్త 9వ అధ్యాయము 29వ వచనం. అందుకైన ప్రార్థన వలనే కానీ మరి దేని వలనైనను ఈ విధమైనటువంటి వదిలిపోవట అసాధ్యమని వారితో చెప్పాను. ఆమేన్ హల్లెలూయా. ఒక అపవిత్రాత్మ పారిపోవాలన్నా, దయ్యాలు పారిపోవాలన్నా, రోగాలు ఒంటి మీద ఉన్నటువంటి రోగాలు పోవాలన్నా, సమస్యలు పోవాలన్నా ఉపవాస ప్రార్థన ద్వారాగానే, ఇటు ప్రార్థన ద్వారాగానే ఈ కార్యములు జరుగుతాయి. ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిస్తున్నారు, అందుకైన ప్రార్థన వలనే కానీ మరి దేని వలనైనను ఇటు విధమైనది వదిలిపోవట అసాధ్యం. ఉపవాస ప్రార్థనలో ఉన్నటువంటి శక్తి అలాంటిది అన్నమాట. నరాల్లో మనకు జీవాన్ని ఇస్తుంది అన్నమాట, జీవింపజేస్తుంది. హృదయానికి జీవ ఊటలను కలగజేస్తుంది అన్నమాట. ఉపవాసం ఉంటే మరి నీరసం వస్తుంది, ఉండిపోతాం, తినం కదా అని చెప్పేసి బతుకుతుంటారు. కానీ నీవు దేవుని యందు వ్రతము తీసుకొని దేవుని యందు కూర్చుని ఆరాధిస్తేనే నీకు ఈ జీవపు ఊటలు నీకు వస్తాయి. అప్పుడే దేవుని కార్యాలు నీ పట్ల దేవుడు జరిగిస్తూ ఉంటాడు. చూడండి, ప్రతి ఒక్కరము ఉపవాసం ఉన్నామని చెప్పి లోకానుసరమైనటువంటి పనులు కల్పించుకుంటున్నాం. పనుల్లోకి వెళ్తాం. విషయ గ్రంథంలో చదివించింది కదా, మీరు పనులు చేస్తూ గుద్దులాడుతూ హృదయాన్ని బాధ పెట్టుకుంటూ పనులు చేయడం అట్టి ఉపవాసమా? అలాంటి ఉపవాసం నాకు ఇష్టమైనదా అని చెప్పేసి అంటాడు. కానీ అలాంటి ఉపవాసం కాదు. కానీ ఆహారం లేని వారికి ఆహారం పెట్టడం, వస్త్రాలు లేని వారికి వస్త్రాలు ఇవ్వడం, పేదలను కనికరించడం, ఇలాంటి వారికి నీకు కలిగినటువంటి ఆహారంలో కొంచెం మరి పేదలకు ఇవ్వటము చేయటమే కదా. ఇలాంటి ఉపవాసమే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. అయితే వాడు కాడు మాను మేకులు పీకటానికే కదా ఇటు ఉపవాసం. మీరు చేయవలసిన ఉపవాసం ఎలాంటిది? మాంత్రపు కట్లు తెగటానికి, దుష్టపు క్రియలన్నింటినీ తొక్కివేయడం. రోమ 16:20 ప్రకారం సమాధానకర్త దేవుడు మనకు తోడైనాడు కనుక శీఘ్రముగా మన కాళ్ళు కింద వేసి వాడిని ప్రభువైన యేసుక్రీస్తు వారు సమస్తము దేవాది దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పాదాల కింద పెట్టాడు. ఆ ప్రభువు మనలో ఉన్నాడు కనుక మన పాదాల కింద సమస్తం ఉన్నాయి. ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా. ప్రార్థన ద్వారా ఇటు విధమైనటువంటివి పారిపోతాయని దేవుడు సెలవిస్తున్నాడు. ఆమేన్ హల్లెలూయా. మార్కు సువార్త
9వ అధ్యాయం 14-13 వచనాలు వెనక పేజీ ఉంటుంది. వారు శిశువుల యొద్దకు వచ్చి వారి చుట్టూ బహు జనులు కూడి ఉండుటయు శాస్త్రులు వారితో తర్కించుటయు చూచి వెంటనే జన సమూహం అంతయు ఆయనను చూచి మిగుల విభ్రాంతి నొంది ఆయన వద్దకు పరిగెత్తుకొని వచ్చి ఆయనకు వందనము చేసి, అప్పుడు ఆయన మీరు దేని వచ్చి వారితో తర్కించుచున్నారని వారిని అడగగా, జన సమూహములో ఒకడు, బోధకుడా, మూగదయము పట్టిన నా కుమారుని నీ యొద్దకు తీసుకొని వచ్చింది. అది ఎక్కడ వారిని పట్టునో అక్కడ వారిని పడద్రోయును. అప్పుడు వాడు నురుగు కార్చుకొని పండ్లు కొరుక్కొని మూర్చిల్లునను దానిని వెళ్ళగొట్టుడని నీ శిష్యులను అడిగి తిని, కానీ అది వారి చేత కాలేదని ఆయనతో చెప్పాను. ఆమేన్, హల్లెలూయా. అయితే మత్తయి సువార్త 10వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. ఆయన తన 12 మంది శిశువులను పంపి పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకును ప్రతి విధమైనటువంటి రోగములను వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చాడు. ఏమి ఇచ్చిందంట? ఈ 12 మంది శిశువులకు ఏం అధికారం ఇచ్చాడు? అపవిత్రాత్మ మీద, ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చాడు. మరి ఇక్కడికి వచ్చినప్పుడు, మార్కు సువార్తకు వచ్చినప్పుడు ఏమైంది? ఎందుకు వీళ్ళు ఈ దయ్యములను వెళ్ళగొట్టలేకపోతున్నారు? వీళ్ళ వల్ల కాలేదు. కారణం ఏంటి? కానీ వారిలో ఏం లేదంట? విశ్వాసమైన ప్రార్థన, ఉపవాసమైన ప్రార్థన, పట్టుదల కలిగినటువంటి ప్రార్థన వారిలో లేకపోవడం వల్ల ఇచ్చినటువంటి అభిషేకం ఏమైంది? ఆ అభిషేకమును కోల్పోవటం జరుగుతుంది. ఎప్పుడైతే మనము ఇచ్చినటువంటి తలంతిని మనం పెంచుకుంటూ ఆరాధిస్తూ దేవుని మహిమపరుస్తుంటామో, దేవుని యందు ఇంకా నిరీక్షణ కలిగి, ఇంకా ఎదుగుతూ, ఇంకా ధ్యానం చేస్తూ, ఇచ్చిన తలంతును ఇంకా పెంచుకుంటూ ఆరాధిస్తూ, మరి ఉపవాస ప్రార్థనల ద్వారా మనం ఇంకా పొందుకుంటూ దేవుని యందు భయభక్తులు కలిగి నడుచుకుంటే ఇటు కార్యాలు జరుగుతాయి. వీళ్ళు ఏం చేస్తున్నారు? నీ శిశువులు చూద్దాం. 17వ వచనం. జన సమూహంలో ఒక్కడు, బోధకుడా, మూగ దయ్యము పట్టిన నా కుమారుని నీ యొద్దకు తీసుకొని వచ్చింది. అది ఎక్కడ వానిని పట్టినో అక్కడ వారిని పడద్రోయును. అప్పుడు వాడు నురుగు కార్చుకొని పండ్లు కొరుకుకొని మూర్చిల్లును. దానిని వెళ్ళగొట్టుటకు నీ శిష్యులను అడిగి తిని, కానీ అది వారి చేత కాలేదు ఆయనతో చెప్పాను. అందుకు ఆయన, విశ్వాసము లేని మూర్ఖతరము వాళ్ళారా, నేను ఎంతకాలం మీతో ఉండును? నేను మీకు అధికారం ఇచ్చాను కదా. అపవిత్రాత్మ మీద, రోగాల మీద, అనేక వాటి మీద మీకు మరణించిన వారి సైతం లేపడానికి నేను అధికారం ఇచ్చాను కదా. మూర్ఖతరము వాళ్ళారా, ఎంతకాలం మీతో నేను ఉంటాను? అయితే ఇలాంటివి జరగాలంటే ఉపవాసము ద్వారా, ప్రార్థన ద్వారాగానే ఇలాంటి విషయాలు జరుగుతాయి. కానీ దానంతటా ఎవరు కూడా చేయలేరని అక్కడ చదివించారు. అందుకు యేసు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం. నమ్మకం మాత్రం ఉంచు, విశ్వాసం పెట్టు. అది 23వ వచనం. నమ్మిక నీ వలనైతే నమ్మివానికి సమస్తము సాధ్యం. అందుకు ఆయన ప్రార్థన వలనే కానీ మరి దేని వలన ఇంటి కార్యములు జరుగుట అసాధ్యం. ఆమేన్. అలాగే రోమపత్రిక 8:13 వచనం చూద్దాం. మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల చూద్దాం. రోమా, కాబట్టి సహోదరులారా, శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు వినస్సులము కాము. మీరు శరీరానుసారముగా ప్రవర్తించినలా చావవలసిన వారే ఎదురు కానీ ఆత్మచేత శరీర క్రియలను చంపినలా జీవించదు. ఆమేన్, హల్లెలూయా. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల సావవలసిన వారై ఉన్నారు.
మీరు ఇప్పుడు శరీరానుసారంగా లోకంలో జీవిస్తున్నారా? శరీరాశలు, నేత్రాశ, జీవటంబము అనేటువంటివి ధరించుకుంటూ శరీరాశలు కలిగి శరీరానుసారంగా మీరు నడుచుకుంటే తర్వాత ఆత్మచేత శరీర శరీర క్రియలను చంపినేలా జీవిస్తా. ఆత్మచేత మనం ఇప్పుడు ఏం చేయాలి? శరీర ఆశలు, శరీర కార్యాలు చంపుకున్న ఎడల మీరు ఇంటి కార్యాలు జరిగించగలుగుతారు. దేవుని ఆత్మ ప్రభులతో మీ మీదకి సంచారం చేస్తుంది. ప్రకటన గ్రంథంలో చూద్దాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనంలో ఆయనను మొదట నీ పుట్టిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నీవు ఏ స్థితిలో నుండి పడితేవో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయను. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి, లేని ఎలా నేను నీ ఎద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేయను. ఆమేన్. హల్లెలూయా. ప్రకటన 2:4 వచనం మాత్రమే చదవండి. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివి, నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నేను నిన్ను 12 మంది నేను పిలుచుకుని నీకేమిచ్చినా నిన్నటి మీద అధికారం. ఆయన తన 12 మందిని శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకును, ప్రతి విధమైనటువంటి రోగములను, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకు నేను మిమ్మల్ని పిలిచి అభిషేకించాను. కానీ మీరేం చేస్తారు? అయినను మీరు మొదట ఉన్నటువంటి ప్రేమను వదిలేశారు. అందుకనే మీ వల్ల ఈ కార్యక్రమం జరుగుతుంది. మనం ప్రార్థిస్తున్నాము, మన ప్రార్థన దేవుడి సన్నిధికి చేరట్లేదు. కొన్ని సమయంలో లేట్ అయిపోతుంది, కొన్ని సమయంలో కొన్ని కార్యాలు జరుగుతలేదు, ప్రార్థన జవాబు రావట్లేదు. కారణం ఏంటంటే మీరు దేవుడిచ్చినటువంటి తొలి ప్రేమ, ఆయనను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలేస్తావు. అందుకనే మళ్ళా నీవు ఆ ప్రేమను పొందుకోవడానికి తిరిగి మళ్ళీ నా యొద్దకు వస్తే నీకు మళ్ళా నేను ఆ ప్రేమను అప్పుడు మళ్ళా ప్రార్థన ద్వారాగా, ఉపవాసము ద్వారాగా ఈ శక్తిని నీకు అనుగ్రహిస్తాను. అప్పుడు మళ్ళీ ఈ కార్యం చేస్తాను. లేకపోతే మూర్ఖు తరం వాళ్ళరా, ఎంతకాలం మీతో నేను ఉంటాను, ఎంతకాలం మీకు నేను బోధిస్తాను అని దేవుడు యేసయ్య మనల్ని గద్దించి బుద్ధి చెప్తాడు. జాగ్రత్తగా మనము ఇచ్చినటువంటి తలంతుని ఎన్నడూ కూడా విడవకుండా గట్టిగా పట్టుకుని ఆ తొలి ప్రేమను ఎన్నడూ విడవకుండా దేవుని మహిమను ప్రచురించే వారిని ఉండాలని దేవుడు సేవిస్తున్నాడు. హోషేయ గ్రంథము 6వ అధ్యాయం 1వ వచనంలో చూద్దాం. హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం. మనము చదవండి. హోషేయ గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనం. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను. ఆమేన్. హల్లెలూయా. ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైనటువంటి సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండగా చూచిండంటే ఆయన ఎవరండైనా? ప్రభు అయిన యేసుక్రీస్తు. ఎవరు మన దేవుడు? తండ్రి, కుమార, పరిశుద్ధ ఏక నామంలో ప్రభు అయిన యేసుక్రీస్తే మన దేవుడు. నిజమైన నేనే దేవుడు, నేను తప్ప వేరొక దేవుడు లేదు. ఎక్కడ? ఇది యెషయా గ్రంథంలో దేవుడు ప్రవచనవాడు. ఉజ్జియా చూస్తున్నాడు, ప్రభు ఆసీనుడై కూర్చున్నాడంట. ఆమేన్. హల్లెలూయా. ఆ సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ఆయన చొక్కాయి అంచుల దేవాలయమును నిండుకొని ఉండేది. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగుగాక. ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండేవి, ఒక్కొక్కరికి 6 రెక్కలు ఉండేను.
ప్రతి వాడు 2 రెక్కలతో తన ముఖమును రెండిటితో తన కాళ్ళను కప్పుకొనుచు రెండిటితో ఎగురుచుండెను. ఆమేన్. హల్లెలూయా. కెరూబులు కూడా దేవుని సింహాసనం ముందు నిలబడేటువంటి ధైర్యం లేదండి. భయపడుతూ పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం అది. ఆ స్థలంలో 2 రెక్కలతో కాళ్ళు కప్పుకునేట, 2 రెక్కలతో ముఖము కప్పుకునే, 2 రెక్కలతో ఇలా ఎగురుతూ దేవునికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. ఉజ్జియా మృతి నందినటువంటి సమయాల్లో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆకాశమందు ఆసీనుడై ఉన్నాడని ఆయన చూస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయము లాస్ట్ వచనాల్లో స్టెఫెను కూడా చూస్తున్నాం. ప్రభువు అచ్యుతం ప్రభుని కూడా ఎట్లా చూస్తున్నాడు. 7వ అధ్యాయం అపోస్తుల కార్యము 7వ అధ్యాయం ఆకాశము తెరవబడుటయు మనిషి కుమారుడు దేవుని కుడి పార్శ్వమందు నిలుచున్నట్టు చూచుచున్నారని చెప్పాను. ఆమేన్. హల్లెలూయా. ఎక్కడ ఉన్నాడంట మన ప్రభు? మనిషి కుమారుడు ఆకాశము తెరవబడుటయు మనిషి కుమారుడు దేవుని కుడి పార్శ్వమందు నిలిచి ఉన్నారని చూచుచున్నారని స్టెఫెను సెలవిస్తున్నాడు. ఆమేన్. రాళ్ళతో కొడుతున్న ఏం చేస్తున్నాడు? ఈ రోజు నువ్వు శ్రమ అంటే పారిపోతావు, కష్టం వస్తే పారిపోతావు. దేవుడు ఏం చేశాడని పారిపోతుంటావు. దేవుడు అంటున్నాడు, స్టెఫెను అంటున్నాడు, ఆసీనుడై ప్రభువు ఆ యొక్క సింహాసనం మీద కూర్చుని ఉన్నాడని చూచున్నాడని మరి ఉజ్జియా చెప్తున్నాడు. ఇక్కడ స్టెఫెను కూడా శ్రమిస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 8-9 వచనాలు చూద్దాం. సామెతలు 30వ అధ్యాయం. వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరముగా నుంచుము. పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకుము. తగినంత ఆహారము నాకు అనుగ్రహింపుము. ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడినై నిన్ను విసర్జించి యెహోవా ఎవడని అందునేమో, లేక వీధనై దొంగలి నా దేవుని నామమును దూషించునేమో. ఆమేన్. హల్లెలూయా. వ్యర్థమైన వాటిని అబద్ధములు నాకు దూరంగా ఉంచు. ఎంతమంది చెప్తున్నారు ఈ మాట? చెప్పగలుగుతున్నాను. పొద్దున్న ఉదయకాలం లేచి ఎంతమంది ప్రార్థన చేస్తారు? ఉదయంలో లేచి ప్రభువా మరొక దినమును నాకు అనుగ్రహించావు, మరి దినమును నా ఎదుటికి నా కన్నుల ఎదుటికి వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరముగా నుంచు. ఇలాంటి కనపడకుండా చేయి ప్రభా అని ప్రార్థన చేస్తావా? అలాంటి ప్రార్థన చేస్తావా? ఆయా మంచి పనివి ప్రభా, మంచి నాకు ఏదైనా ఒకటి, అది ఏదో ఒక కోరికలు శరీరానుసారమైనటువంటి కోరికలు మనం కోరుతామే కానీ దేవుని వీటిలో మనం అబద్ధమైన వాటిని వ్యర్థమైన వాటిని నా కనపడకుండా దూరంగా చేయి ప్రభు అని దేవుని మనము అడగము. అలాంటి అడిగే వారు ఉన్నారు. పేదరికమైనను ఐశ్వర్యమైన నాకు దయచేయకుము. పేదరికమైనను ఏంటి? పేదరికం వద్దంట, ఐశ్వర్యము కూడా వద్దంట. ఈ 2 వద్దంటున్నాడు అక్కడ. చూడండి, ఈ 2 వద్దు, ఈ 2 కూడా నాకు వద్దు. దయచేయకుము, నాకు వద్దు. ఎందుకంటే పేదరికం ఉన్నదనుకో, నేను దరిద్రుడైననుకో, యెహోవా ఎవడని అబద్ధం ఆడతాను. అదే ఐశ్వర్యవంతుడైననుకో, నాకు గర్విష్ఠుడయి దేవుడిని నేను దూషిస్తానన్నట్టుగా ఇక్కడ చదివిస్తున్నాడు. కింద మాటల్లో చూద్దాం. ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడిని నిన్ను విసర్జించేస్తా. నీకెవరో నాకు తెలియదంట. అది తక్కువైందనుకో, తక్కువైతే యెహోవా ఎవడని అందునేమో, లేక పేదనై దొంగిలి నా దేవుని నామమును దూషించనే. దొంగతనం చేస్తానేమో తక్కువై ఆకలి బాధ తట్టుకోలేక. అందుకే దట్టుని కాకుండా ధనవంతుని కాకుండా నన్ను
సమానమైనటువంటి ఏ నాటి ఆహారం అన్నటువంటి తృప్తిగా, అందుకని ఏ నాటి ఉన్న దాంట్లో నీవు ఈరోజు నీకు కలిగి ఉన్న దాంట్లో నీవు సమృద్ధి సంతృష్టి కలిగి ఉండమంటాడు. కలిగిన దాంట్లోనే నీవు సమృద్ధిగా కలిగి ఉండి సంతోషించమంటాడు. రేపుడు గురించి నువ్వు చింతపడకు. నీ చింత యావత్తు నీ పనుల భారము నా మీదే. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కీర్తన గ్రంథము 50 అధ్యాయం 22వ వచనం. దేవుని మర్చి వాళ్ళారా దీన్ని యోచించుకొనిడి, లేని ఎడల నేను మిమ్మును చదువు వాక్యాన్ని తీద్దాం. దేవుని మర్చివారులారా దీన్ని యోచించుకొనిడి, లేని ఎడల నేను మిమ్మల్ని చీల్చివేయుదును, తప్పించువాడెవడనూ లేకపోను. చూడండి, జాగ్రత్త. దేవుని మర్చిపోయి వాళ్ళారా, దేవుని మిమ్మల్ని పిలుచుకున్న దేవుడు, మీరు తొలి ప్రేమను విడిచిపెట్టారు, ఆ మొదటి ప్రేమను విడిచిపెట్టారు, దేవుని మర్చిపోయిన వాళ్ళారా మీరు ఇప్పుడు ఏం చేయాలంట? 22వ వచనం చదవండి. దేవుని మర్చివారులారా దీన్ని యోచించుకొనుడి, లేని ఎడల నేను మిమ్మును చీల్చివేయుదును, తప్పించువాడు ఎవడు లేడు. దేవుని మర్చిపోకండి. ఆయన మర్చిపోయి వాళ్ళారా మిమ్మల్ని నేను పిలుచుకొని మీకు ఇచ్చినటువంటి స్వాస్థాన్ని పోగొట్టుకొని నన్ను మర్చిపోయి ఆ తొలి ప్రేమను విడిచిపెట్టి మీకు ఇచ్చినటువంటి 12 మంది పిలుచుకొని ఇచ్చినటువంటి అధికారులన్నీ పోగొట్టుకుని నన్ను మర్చిపోయి తిరిగి వారిలారా మిమ్మల్ని ఎవడో తప్పించేవాడు ఒక్కడు లేడు ఈ లోకంలో. ఒక్కడు కూడా మిమ్మల్ని కాపాడలేడని దేవుడు మనకి చెల్లిస్తున్నాడు. అందుకనే ఎన్నడూ కూడా మనం దేవుడు విడుచుకోడు. ఆయన సైన్యముల కలిగి, ఆయన ఉన్నవాడు, ఆయన అనువాడు, ఆయన నిత్యమైన దేవుడు, నిత్యులకు తండ్రి, సమాధానాధిపతి. సర్వయుగములలో ఆయన అతి శ్రేష్ఠుడు, అతి సుందరుడు, అతి మనోహరుడు, 10,000లో గుర్తించదగినటువంటి దేవుడు. మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడైనటువంటి వాడు ఆయనను మర్చిపోయి వాళ్ళారా జాగ్రత్త, మిమ్మల్ని తప్పించేవాడు ఒక్కడునూ ఉన్నాడు. జాగ్రత్తగా ఉండండి, భయభక్తులు కలిగి ఉండండి. దేవుని ఎందుకు భయము, భక్తి అనేది, నిరీక్షణ అనేది మీకు లేకపోతే దేవుని మర్చిపోయి వాళ్ళారా ఎవడు కూడా మిమ్మల్ని తప్పించేవాడు ఒక్కడు కూడా లేడు. నేనే తప్పించాలన్నా, నిన్ను కాపాడుకోవాలన్నా, నిన్ను రక్షించుకోవాలన్నా. ఆత్మను చంపని మనిషి శరీరమును చంపు వాడికి భయపడకండి, కానీ ఆత్మను శరీరమును చంపి నరకంలో విసిరివేసి వాడికి భయపడమంటున్నాడు. ఈ రెండింటికి అధికారం దేవునికి ఒక్కడిగా ఉంది, ఎవరికి లేదు. నీవు నరకానికి వెళ్ళాలన్నా, పరలోకానికి వెళ్ళాలన్నా, దేవుని నమ్ముకున్నటువంటి ప్రజలారా, దేవుని ఆరాధిస్తున్న ప్రజలారా, ఇక్కడ కూర్చుని మీరు దేవుడి వాక్యాన్ని వింటున్నటువంటి మీరు పరిశుద్ధులై ఉన్నారు, దేవుని యందు నిరీక్షణ కలిగి ఉన్నారు, ఆయన ఉన్నాడని నమ్మి ఉన్నారు కనుక ఆయనను ఎన్నడూ మర్చిపోయేలాగా ఉండకండి. అలాంటి వారిగా మీరుంటే, ఒకవేళ మర్చిపోతే మిమ్మల్ని తప్పించేవాడు ఒక్కడు కూడా లేదు. ఆయన మర్చిపోతే మిమ్మల్ని కాపాడేవాడు ఒక్కడు కూడా లేదు అని దేవుడి చెల్లిస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. తిమోతి రాసిన పత్రిక 2వ తిమోతి 3వ అధ్యాయం 3వ వచనం. అంత్య దినములలో అపాయకరమైనటువంటి దినములు వస్తా ఉన్నాయి. చూద్దాం. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బిక్కములాడు వారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అధేయులు, కృతజ్ఞత లేని వారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అతితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, లోభులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించేవారు, పైకి భక్తి వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారినై ఉండు. ఇటు వారికి విముఖుడమై ఉండు. ఇటు వారికి దేవుడు అంట విముఖుడై ఉన్నాడట, దూరం ఉన్నాడు. స్వాధీన దేశులు, స్వార్థపీలు అంత్య దినంలో అపాయకరమైనటువంటి కాలములో వచ్చుచున్నవని తెలియజేస్తున్నారు.
అపాయకరమైన దినముల్లో ఉన్నాం, అంత్య దినాల్లో ఉన్నాం. ఘోరమైన పరిస్థితులు ఉన్నాయి, సంభవిస్తున్నాయి. ఎలాగనగా మనుషులు స్వార్థానికి ప్రియులు, స్వార్థానికి ఎక్కువ. ఎవరు దొరుకుతారో వారిని దోసుకోవాలనేటువంటి స్వార్థం, మోసం. నీ మట్టుకు నేను, నా మట్టుకు నేను అనేటువంటి జీవితము యేసయ్యకు అంటుకట్టుబడి యథార్థమైన భక్తితో భయంతో లేకుండా స్వార్థమైనటువంటిది, స్వార్థానికి ప్రియులైపోయి ఉన్నారని సెలవిస్తుంది. ధనాపేక్షకులు, బెంకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులు, అవిధేయులు, కృతజ్ఞత లేని వారై ఉన్నారు. అపవిత్రులు వీళ్ళు. అపవిత్రులు అంటే వీళ్ళందరూ అపవిత్రులు. అపవిత్రానికి లోబడి ఉన్నటువంటి వారు, అనురాగరహితులు, అతిదేశులు, అపవాదకులు, అత్యుదేత్రియులు, క్రూరులు, సజ్జన దేశులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వితులు, దేవుని కంటే సుఖ అనుభవాలు అనుభవించాలని కోరుకునేటువంటి వారు, సుఖం కోరుకునేవారు, సుఖాన్ని ప్రేమించేవారు, దేవుని కంటే లోకాన్ని ప్రేమించేటువంటి వారు, పైకి భక్తి గలవారు వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారిని ఇటు వారికి విముఖుడనై ఉండు. ఇటువంటి వారికి విముక్తులై దూరంగా ఉండాలంట. చూడండి, దేవుడు మనకి ఇచ్చినటువంటి అంశం ఉపవాస ప్రార్థనల ద్వారానే ఇటువంటి కార్యాలన్నీ లోకంలో మనము చేయించగలుగుతాం. నీవు మహిమలోకి కృప వెంబడి ఈలోగా అక్షయమైనటువంటిది విడిచిపెట్టి మహిమలోకి నువ్వు ప్రవేశింపాలంటే నువ్వు దేవుని అంత నిరీక్షణతో కృప కలిగి దినదినము నీవు భయముతో భక్తితో నిన్ను కాపాడుకుంటూ దినదినము భయభక్తులు కలిగి దేవుడి సన్నిధిలోకి పరిపూర్ణంగా నువ్వు వస్తేనే దేవుడు రాజ్యానికి నువ్వు చేరుకోగలుగుతావు. నీ అంతటి నువ్వు వెళ్ళలేవు బిడ్డ, నీ అంతటి నీకు త్వర లేవు. ఇది ఇరుకు మార్గము. ఈ మార్గంలో శ్రమలు వస్తాయి, సమస్యలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, బాధలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, ఇరుకులు ఉంటాయి. ఇరుకు మార్గంలోనే ఆయన మనకు విశాలతను కలగజేస్తున్నాడు. 1000 ఏళ్ళు రాజ్యంలో నిత్య జీవం అనుగ్రహించేవాడు గొప్పది. అందుకని ఈ యొక్క అంత్యదినంలో అపాయకరమైనటువంటి దినములలో మనము ఉన్నాము కనుక చాలా జాగ్రత్తగా మెలుకువ కలిగి దేవుని యందు భయభక్తులు కలిగి మనం ఉండకపోతే చాలా ఘోరమైనటువంటి శిక్ష మనకి ఎక్కువ దొరుకుతుంది. ఎందుకంటే అన్ని తెలుసుకుని విన్ని దేవుని విసాదించి ఆ తొలి ప్రేమను విడిచిపెట్టేసి మళ్ళా నువ్వు తొలగిపోతే నిన్ను కాపాడటానికి ఎవరు కూడా ఉండరు, లేరు అని ఖచ్చితంగా దేవుడు కీర్తన 50:2 చదివించాడు కదా. దేవుణ్ణి మర్చివాళ్ళరా దీన్ని వెంచుకొనుడి, లేని ఎడల నేను మిమ్మును నా నోట నుండి తోసివేస్తాను, విసాదిస్తాను, తోసివేస్తాను. దేవుణ్ణి మర్చిపోతున్నారంట, మర్చిపోతున్నారు. వీటి వల్ల నీ పొరుగు వారిని ప్రేమించలేకపోతున్నారు. ద్వేషము, కోపము అటునడు ఇక్కడ దేనికంటే మనుషులు స్వార్థానికి ప్రియులు, ధనాపేక్షలు, బెంకములాడేవారు. బెంకపు మాటలు, అబద్ధపు మాటలు, మోసపు మాటలు, మనసులో ఒకటి పెట్టుకుని బయటకు ఒకటి, స్వార్థ ప్రియులు అనమాట. మనసులో ఒకటి ఉంటుంది, బయటకు వేరే మాట్లాడుతున్నారు. ఇది క్రైస్తవులకి తగనే తగదు, ఇది పరిశుద్ధులకి తగదు. మన దేవుడు పరిశుద్ధుడు, పరిపూర్ణుడు. ఆయనలో ఏ విధమైనటువంటి మచ్చను దాగును లేదు. ఆయన పరిపూర్ణుడు, పరిశుద్ధుడు. ఆయన అందుకే పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. దూత జ్ఞానాలతో ఎప్పుడు అదే యెషయా గ్రంథం 6:3-4 వచనాలు మనం చూస్తున్నాం. పరిశుద్ధుడు, 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 పరిశుద్ధుడని కోట్ల దూతలతో ఆయన పొగడబడుతున్నాడు. దూత జ్ఞానాలతో పొగడబడుతున్నాడు పరిశుద్ధుడు. అందుకని
మనం ఎప్పుడు కూడా నిరీక్షణతో దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని ఆరాధిస్తూ మైలుకోవచ్చు. నువ్వు ఈ భయం లేకపోతే, దేవుని యందు నువ్వు భయభక్తులు లేకుండా విచ్చలవిడి జీవితంలో నువ్వు జీవించి బ్రతుకుతున్నాను అనుకుంటే నిన్నెవ్వడు కూడా తప్పించేవాడు ఒక్కడు కూడా ఉండడని దేవుని శ్రమిస్తుంది. ఎవరు తప్పించు. మీరు దేవుని యందు భయభక్తులు, దేవుడు ఇచ్చినటువంటి తలంతులను నువ్వు పోగొట్టుకోకుండా దేవుడు సెలవిచ్చాడు. ఆ 12 మంది శిష్యులను పిలిచి ఆయన అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకును, ప్రతి విధమైనటువంటి రోగమును, ప్రతి విధమైనటువంటి వ్యాధిని స్వస్థపరచుటకు మీకు నేను అభిషేకించి పంపిస్తున్నాను, మీరు వెళ్ళండి అంటే ఎందుకు ఈ మూగ దయ్యం పట్టిన వాడిని వెళ్ళగొట్టలేకపోయారు? ఓ మూర్ఖుతనము వాళ్ళరా, ఎంతకాలం ఉంటాను నేను మీతోటి? ఇది ప్రార్థన, ఉపవాస ప్రార్థనల ద్వారా దేని వల్ల సాధ్యం కాదు. ఇది ఉపవాస ప్రార్థనల ద్వారా నీ కార్యం జరుగుతుంది. లేకపోతే మనము బిర్రిగా తిని దైవకో అంటే పోతుందా? అది నీవు ప్రార్థన, నీ ప్రార్థన నిరీక్షణ ఎక్కడ ఉండాలి? మోషే అంటాడు కదా, ఇది ప్రార్థించే సమయం కాదు. ఆ కర్రనట్టు చూపడ్డాడు, సముద్రం వైపు చూపగానే ఆ సముద్రం 2 పాయలైపోతుంది. అది ప్రార్థించే సమయం కాదు. దయ్యం నీ దగ్గరకు వచ్చినప్పుడు ప్రార్థించేది కాదు. నువ్వు ప్రత్యేకించి ముందుగా ఉపవాసాలుండి దాని మీద ఒక అధికారమును పొందుకొని అప్పుడు దాని మీద దయ్యమా పోజేస్తున్నామని అంటే అది పొందదు. కానీ నువ్వు ముందు ప్రార్థన చేయకుండా బిడ్డగా తిని మంచం మీద పడుకుని పోయి దయ్యమా తిరిగి నన్ను తంటుంది. అందుకనే ఆ దయ్యాల ఇచ్చినటువంటి కళ్ళంతులు మనము అట్లాంటి పో. నీవు ఉపవాసం ఉండి దుఃఖించు మనసుపూర్వకంగా ఆయన పక్కకు తిరిగి ఆయన వైపు తిరిగి రహస్యమంతున్న దేవునికి నువ్వు మొదలు పెట్టుకుంటేనే, నువ్వు ఉపవాసం చేయనప్పుడు నీ పొరుగు వారికి తెలియకుండా, ఎవరికి తెలియకుండా నీ గదిలోనికి వెళ్ళి నువ్వు ప్రార్థన చేసినప్పుడే అప్పుడు నీకు లభిస్తుంది ఆ అధికారం. అప్పుడు దైవమా యేసునామములో అంటే అంతేకాని నీ ఇష్టానుసారంగా ఉంటే అది ఏదో దేశనామంలో పోవాలి నేను అంటున్నాను కదని చెప్పేసి, ఎవడో అంటున్నాడని చెప్పేసి నేను కూడా అంటాను పోదా అని చెప్పేసి అంటే అది నిన్ను చంపుకు నిన్నే తినేస్తాను. వీటి కింద స్టోక్ చేస్తాను, నిన్ను చంపేస్తాను, నీ రక్తం తాగేస్తాను. ఏమనుకుంటాను? కారణం పిశాచులు తినేస్తాను. జాగ్రత్త. అందుకని దైవం అని ఆడు వీడు ఎవడబడతాడు మాట్లాడటానికి, ఎవడబడతా అనటానికి అధికారం లేదు. అధికారం ఇచ్చినటువంటి శిష్యులే పోగొట్టుకున్న మూర్ఖులారా వీళ్ళు మూర్ఖులు కనుకనే పోగలేదు. అందుకని ఉపవాస ప్రార్థన ఇంటి కార్యంలో చదవడం సాధ్యమని మనము మార్కు సువార్త 9:29 మనం చదువుతున్నాం. అందుకు ఆయన ప్రార్థన వలనే కానీ మరి దేని వలనైనా ఈ విధమైనది వదిలిపోవట అసాధ్యం. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన శక్తి, అభిషేకం, ఉపవాస ప్రార్థన. ఏ దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మీరు ఉపవాసం ఉన్నప్పుడు నిరీక్షణతో దేవుని వైపు తిరిగితేనే దేవుని కార్యాలు మనం చూస్తాం. రెండవదిగా నువ్వు దేవుడు అంటే నువ్వు మహిమతో భక్తితో దినము నిన్ను నీవు కాపాడుకోవటానికి నేను నిరీక్షణ కలిగి నీ సమస్య వరకు విశ్వాసంతో ఉన్నప్పుడు, నమ్మకంతో ఉన్నప్పుడు దేవుని కార్యాలను చూస్తావు. పొందబోరేటువంటి నీవు విశ్వాసముతో దేన్నైతే నువ్వు ప్రార్థన అడుగుతున్నావో అది నేను పొందుకున్నానని విశ్వాసమించు, అప్పుడు అది నీకు జరుగుతుందని దేవుడు సెలవించాడు. నువ్వు ఆవగింజంత విశ్వాసం పెట్టు, ఆ కార్యాన్ని అప్పుడే నువ్వు చూస్తావని దేవుడు సెలవించాడు. నువ్వు ఇంత పెద్ద మనిషిగా ఉండి కూడా నువ్వు ఆవగింజంత విశ్వాసం పెట్టలేకపోతావు కాబట్టి ఈ కార్యం నీలో జరుగుతులేదు. అందుకే మూర్ఖుడా అని కూడా దేవుడు విశ్వాసమైన ప్రార్థన రోగుని స్వస్థత పొందుతుంది అని చెప్పేసి యాకోబు రాసిన పత్రికలో చదివించాడు. ఇటు విధమైనటువంటి పారిపోవాలంటే నీవు ప్రార్థన వలనే
ఉపవాసం వలననే వీటి కార్యం జరిగితే దేవుడు చెల్లించాడు. ఈ వాక్యము, ఈ ఉపవాస ప్రార్థన ఉన్నటువంటి ప్రాముఖ్యతలు, ఇలాంటి ఆత్మ కలిగి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఉపవాసాలు ఉండి రహస్యమైన దేవునికి మొరపెట్టుకుంటేనే వీటి కార్యాలు జరుగుతాయని దేవుడు సెలవించాడు. ఈ వాక్యం మనం ఇంట్లో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడా పరలోకపు తండ్రి, వేలాది స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్న తండ్రి, ఎంతమంది అయితే ప్రభు వీక్షిస్తున్నారో అయ్యా, ఎంతమంది అయితే వెంబడిస్తున్నారో వారందరూ నీ ఆత్మను కుమ్మరించండి. నీ ఆత్మ స్వస్థ అభిషేకం ఇప్పుడే ఛాయగాలి ప్రభు. ప్రతి ఒక్కరి మీద ఈ వాక్శక్తి అనుగ్రహింపబడుతున్నారు. ఉపవాస ప్రార్థన ఈ శక్తి అభిషేకం వారి మీద కుమ్మరించమని పరిశుద్ధాత్మ మీ సహాయంలో వారికి దయచేయండి. నీవే మాకు తోడుండగా ప్రభా. ఎవరు ప్రభా తిప్పగలిగారు? ఎవరు ప్రభా ఆపగల శక్తి ఎవరుకున్నది ప్రభా? నువ్వు మాకు తోడుండగా ఎవరు కూడా మమ్మల్ని అయ్యా ఏ విధమైనటువంటిది కూడా మమ్మల్ని ఆశ్రయించడానికి కూడా సర్వోన్నతమైనటువంటి సర్వశక్తి గల ఆయన నీడలో మేముండగా ప్రభా, సర్వశక్తిని నీడలో నేనుండగా ప్రభా, నన్ను ఎవరు ప్రభా ఈ లోకంలో ప్రభా నన్ను మోసం చేయాలి? అవును ప్రభా, నీవు నా తోడుండగా ఏది కూడా నాకు నాయన, ఏది కూడా నాకు హాని చేయడానికి ధైర్యము లేదు ప్రభా, దాని శక్తి లేదు ప్రభా. నువ్వు నా తోడుండగా అనే ధైర్యము, శక్తిని, అభిషేకాన్ని మాకు అనుగ్రహించి నీ కృపలో బలపరిచి స్థిరపరిచి ప్రతి ఒక్కరిని వాడుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాం పరమ